రజక చెరువు సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా కమిటీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి స్తూపం పైభాగంలో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తెనాలి పట్టణంలోని రజక చెరువు సర్కిల్ వద్ద విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ రాత్రి ఇక్కడ అంబేద్కర్ చిన్నపాటి విగ్రహాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేయగా అధికారులు అడ్డుకోవడంతో వారందరూ ఆందోళనకు దిగారు. కొద్ది రోజులుగా దీనిపై వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అన్ని అనుమతులతోనే విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, అయినా అధికారులు అడ్డుకుంటున్నారంటూ కమిటీ సభ్యులు ఆందోళన సైతం నిర్వహించారు. అయితే ఏమైందో ఏమో కానీ సోమవారం అర్ధరాత్రి అక్కడకు చేరుకున్న నిర్వాహకులు ముందుగా నమూనా ప్రకారం అనుకున్నట్లుగానే అక్కడి స్తూపం పైభాగంలో నిలువెత్తు భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భారీ వాహనంలో అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి క్రేన్ సహాయంతో అక్కడ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. దీనిపై మంగళవారం సాయంత్రం విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. అన్ని అనుమతులతోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు స్పష్టం చేశారు. వాస్తవంగా చదువుకున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ ఆ జీవనం చదువుకోండి. ఎవరో అనామకులు ఇల్లిటరేట్స్ వాళ్ళు ఏదో హైకోర్టుకు పోయి ఏదో స్టే ఉందని చెప్తే రాజకీయ నాయకులు స్వల్ప కొంతమంది కోసం ఒక జాతిని దూరం చేసుకుంటున్నారు. అంబేద్కర్ గారంటే యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన భిక్ష, ఆయన కాన్స్టిట్యూషన్ రాసి మహామేధావి, ఆయన్ని వీళ్ళు గ్రహించుకోకపోవటం వాళ్ళ అవివేకం. స్టాట్యూ డెవలప్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామంటే మా యొక్క నాయకులు మేము బయట కులాల దగ్గర మేము డబ్బులు తీసుకోము, మా దళితుల ఆత్మగౌరవం కోసం మాలోనే కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఉన్నారు, మేము డబ్బులు సమకూర్చుకోగలమని చెప్పి దగ్గర 18 లక్షలతోటి ఈ యొక్క పెడస్టాల్ నిర్మించుకోగలుగుతున్నాం. ఆ రోజు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకి ఈ యొక్క విగ్రహం గురించి తెలుసు, ఆయన అపోజ్ చేయలేదు. అప్పుడున్న కమిషనరు పర్మిషన్ ఇచ్చాడు, వాళ్ళు కూడా ఏమి అపోజ్ చేయలేదు. మరి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మారంగానే జీవోలు మారిపోతాయా గమనించండి. జీవోలు మారిపోతాయా? అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూకి ఈ యొక్క కొత్త గవర్నమెంట్కి చేస్తున్న ఇబ్బంది ఏంటి? అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ నెలకొల్పితే వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇది వరకు దగ్గరగా 2 దశాబ్దాలుగా ఇక్కడ పోరాటం జరుగుతుంటే ఎవరు అపోజ్ చేయింది, మీకు వచ్చిన నష్టం ఏంటి? మేము ఇప్పుడు కూడా కోరుతున్నాం, మీ దగ్గర ఏం స్టే ఉందో ఏమున్నాయో బహిరంగంగా తీసుకురండి. మా దగ్గర ఉన్న ఒరిజినల్ మా అప్రూవల్స్ మొత్తం మేము తీసుకు